మీ హృదయములను కలవరపడనీయుకుడి. నేను సాధారణంగా మనం ఆలోచన చేస్తే మానవ జీవితంలో ఎన్నో కలవరాలు ఉన్నాయి కదండి. ఎన్నో భయాలు, ఎన్నో చింతలు, ఎన్నో కలవరపాటు గురి చేసేటువంటి సమస్యలు మానవ జీవితంలో ప్రారంభమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట ఏంటంటే, సమస్య ఏదైనా, మనం ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఏవైనా, మనం వెళుతున్న మార్గములో కలుగుతున్నటువంటి ఆటంకములు ఏవైనా, నిజమైన క్రైస్తవుడముగా, నిజమైన క్రీస్తుని ఎరిగినటువంటి వారముగా ఉన్నటువంటి మనము మన హృదయములను కలవరనీయపడనీయకూడదు. కలవరపడడానికి వీల్లేదు. గల కారణం ప్రభువారు చెబుతున్నారు, మీ హృదయములను కలవరపడనీయుకుడి, ఎందుకంటే నేనున్నాను, నేను తప్పక మీకు సహాయము చేయవాడను, మీరు ధైర్యముగా ఉండండి, నా యందు విశ్వాసం ఉంచండి, నా యందు నిరీక్షణ ఉంచండి అని ప్రభువారు సెలవిస్తున్నారు. కాబట్టి మన జీవితంలోకి వస్తున్న ఏ సమస్యనైనా చూసి భయపడొద్దు. ఏ సమస్యనైనా మనము చూచి కలవరపడడానికి వీల్లేదు. మన పక్షముగా ప్రభు ఉన్నాడు. మన పక్షముగా కార్యము చేయుటకు ప్రభు సమీపంగా ఉన్నాడు గనక ఆయన వైపు చూస్తూ ఈ విశ్వాస ప్రయాణాన్ని ముందుకు కొనసాగిద్దాం. ఆమేన్, ఆమేన్.